వర్గీకరణ జరిగే ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా మనం మాలలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం న్యాయమైన కోరికలు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. అన్న అందరూ కూర్చోవాలి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు అన్న కౌన్పల్లి సత్తన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనానికి ఉపకులాల సభకు విశిష్ట అతిథిగా వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి యొక్క నల్లగొండ జిల్లాను చిన్న వయస్సులోనే మంత్రి అయి 83లో ఎమ్మెల్యే అయి 85లో మంత్రి అయి అందరినీ హక్కున చేర్చుకుని మాదిగ బిడ్డలకు అన్ని తానే నిలిచిన మన మోత్కుపల్లి నర్సూలు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు విప్పు ఆర్ఎఫ్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, మరి మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంపతన్న గారికి, మందుల శామ్యులన్న మరొక పేరు మర్చిపోతూ ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ ఉండి మాటను నిలబెట్టుకుని చరిత్రలో స్థిరస్థాయిగా ఉండాలనుకున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మనము ఆయనను శంకించాల్సిన అవసరం లేదు, ఆయనను బలపరచాల్సిన అవసరం ఉన్నది ఈ రోజుల్లో. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏకతాటిపై ఉండాలి. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు మనం సుప్రీంకోర్టుకు వెళ్తానన్నప్పుడు కూడా తప్పకుండా వెళ్ళండి అని పెద్దలు ఆయనను పెట్టారు. మరి ఆయన దేశంలో ఎవరు ప్రకటించనప్పుడు తను 1వ తారీఖు ఆగస్టు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ అమలు చేద్దామన్నారు. అమలు చేసే విధానంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువైతా ఉన్నది, మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వము మాదిగలకు అండగా ఉన్నది, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పుడు అన్న అడ్లూరు లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 నిమిషాలు. ఈరోజు సమ్మేళనానికి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున మనందరి భావి జీవితాలను మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వంలో భాగస్వామిగా ఇది అత్యంత ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి మన జాతి నాయకుడు గౌరవ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకుడిగా ఒక్క మన కులంలోనే కాదు మొత్తం అన్ని కులాల్లో రాజకీయాల్లో అగ్రగణ్యుడుగా అత్యంత అనుభవజ్ఞుడుగా ఉన్నటువంటి మీ జిల్లా మన జాతి నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారు, గౌరవ ప్రభుత్వ విప్పు నా సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ గారు, గౌరవ శాసనసభ్యులు మీ స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారు, గౌరవ 3 ఇంకో గూటం రెడ్లకు అండగా ఉండే రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోకండి. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు, ప్రభుత్వంలో భాగస్వామిగా దామోదర్ రాజనరసింహ ఉన్నంత వరకు మాదిగలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇంకా కొంతమంది చెప్పారు మల్లికార్జున ఖార్గే గారి మీద నమ్మకం లేదు, ఇట్లయింది అట్లయింది ఏదో అయింది ఏమైంది, ఏం కాలే. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి శాసనసభలో తీర్మానం చేసిన రాష్ట్రం మల్లికార్జున ఖార్గే గారి కర్ణాటక రాష్ట్రం చేసింది. ఖార్గే గారి కుమారుడే తీర్మానం ప్రవేశపెట్టి ఇనామినేషన్ రెజల్యూషన్ పాస్ చేశారు. కనుక ఏమాత్రం భయపడకండి. దామన్న ఉన్నంత వరకు దామన్నకు మనం అందరం కూడా అండగా ఉండి ముఖ్యమంత్రితో ప్రభుత్వంలో చర్చించి మన సమస్యలన్నీ పరిష్కారమై ఇది చట్ట రూపంలో ముందుకొచ్చే వరకు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కన్ను పెట్టేటోళ్ళు కాలు పెట్టేళ్ళు దూతరు. నేను మొన్న చెప్పిన ఈ కాలు దువ్వడాలు మొదలు పెడితే మాదిగోళ్ళు కాలు దువ్వితే ఏమైతే భయ్ ఉంటారా? దామన్నను ఒక్క సైగ చేయమను, దామన్న ఒక్క సైగ చేయి
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగోళ్ళందరూ తొడగొడితే ఆ సౌండ్కే గిలగిలలాడతారు బిడ్డలారా. మాదిగోళ్ళు తొడగొడితే వచ్చే సౌండ్కే తట్టుకోలేరు. మీరు ఆపుతారు. ఎవరిని ఆపుతున్నారు? మల్లికార్జున్ ఖార్గేని ఆపుతున్నారా? రాహుల్ గాంధీకి వ్యతిరేకమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమా? సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమా? మేనిఫెస్టోకు వ్యతిరేకమా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు వ్యతిరేకమా? ఏం తమాషాలు చేస్తాం? ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక క్రమశిక్షణ పరంగా కూడా ఆలోచన చేసి ఈరోజు అత్యధిక జనాభా గల మాదిగల్ల గుండెల్లో నిండుకున్న రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ చెదరగొట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులను శక్తులను ఓ కంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే సోదరులారా, మనం అందరము రాజకీయం ఇది ఎక్కువ అండ ఉంది, ఎక్కువ బలం ఉంది. ఎవరికి బలం ఉంటే వాళ్ళకి అండగా ఉండే రాజకీయ పార్టీలు రాజకీయం ఉంది కనుక పరిస్థితులు అట్లా ఉంటాయి కనుక ఎప్పుడు ఎక్కడ ఏ మీ సమావేశం పెట్టినా, ఎప్పుడు ఎక్కడ ఈ వర్గీకరణ అమలుపరిచే కార్యక్రమం పెట్టినా అందరూ కూడా ఇదే పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ ప్రాంగణం దాటిపోయే లోపల నిజంగా మనం మాదిగలమే అయితే, మనం పిల్లల భవిష్యత్తు కొరకే పనిచేసే వాళ్ళమే అయితే, కణకణాల్లో మాదిగ రక్తం ప్రవహిస్తూ ఉంటే చేతులెత్తి అందరూ కూడా ప్రమాణం చేయాలి. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఈరోజు వేముల వీరేశం పెట్టిన సమావేశానికి తత్వానికి దావన్న దిశా నిర్దేశానికి అందరం కూడా అండగా ఉందాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తూచా తప్పకుండా శాసనసభలో చట్టం ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు అన్నారు ఇంకా కాలే కానీ అదరాబదరా చేసే 4 నెలల్లో 4 ఏళ్ళ వరకు కూడా సంకోచించకండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ. నమస్తే. మందుల సమ్మేళన తుంగతుర్తిల ఈరేశం గారికి గౌరవనీయులు, ఇది ఈడ గౌరవనీయుడు ఆడ గౌరవనీయులు అంటుంది. అదే గౌరవనీయులు, ఈ సభ ముఖ్య అతిథి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరం రాజనరసింహ గారికి, మున్సిపల్ నరసింహులు గారికి, గౌరవనీయులు మారకొండూరు శాసనసభ్యుడై అదననికి దండం. తర్వాత పోయిన సర్కార్తోని, పోయిన ఫాసిస్టు పాలనతోని కత్తుల పోరాటం మీ అందరి ప్రియతమ నాయకుడు వీరేశం గారు, పెద్దలు వర్గీకరణ 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పి, ఇది 30 సంవత్సరాల చరిత్ర కాదు, చాలా మందికి తెలియదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు దీని చరిత్ర గురించి. నేను చరిత్రలో పోదలుచుకోలేదు. కానీ ఈ విభేదాలు, ఈ అసమానతలు, ఈ అభద్రత, ఈ ఆవేశం ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తున్నది, ఎందుకు కొనసాగుతున్నది? నరసింహులు గారు మంత్రిగా ఉండే ఆనాడు 1999లో వర్గీకరణ అనేది ఒకరి హక్కులు లాక్కోవడం కాదు, జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లో అన్ని కులాలకు, ఇది హోమోజీనియస్ కాదు. దళితులు అంటే ఒక్కో కులానికి ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక అలవాటు ఉంటే ఒక సంస్కృతి ఉంటుంది. కనుక ప్రధానంగా 2 కులాలు ఉంటే, మిగతా ఉప కులాలు ఉంటే, ఒక కులం ఈరోజు హక్కుల గురించి పోరాడుతున్నది ఒక కులానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈరోజు రేపు పొద్దున వీగితే చిన్న కులస్తుడు మన జాతిలో కూడా వాడు అభద్రతకు గురవుతాడు.
మన కులహంకారం మనం చూపెట్టుకోకూడదు. మనం పెద్దలుగా ఉపకులాలు మాలగనే కానీ మాదిగనే కానీ ఉపకులాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అది మన సిద్ధాంతం, అది మానవత్వం, అది సమానత్వానికి దారితీస్తుంది. నష్టపోయినాం, యథార్థం వాస్తవం, ఇది కాదంటలేదు నేను. ఆనాడు వర్గీకరణలో 4 సంవత్సరాల వర్గీకరణలో ఎంత లాభం వచ్చిందో అంటే మనకు రికార్డు ఉన్నది. అందులో ఉదాహరణ ప్రొఫెసర్ కాసిం గారే. కాసిం గారు ఒకరి హక్కు తీసుకోలేదు. తన వాటాలో తన టాలెంట్ తోటి ఒక ప్రొఫెసర్ స్థాయికి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ స్థాయికి వచ్చింది. ఈరోజు మనం అడిగేది ఏంటి అంటే, అయ్యా మా వాటా మాకు ఇవ్వండి, మాతో సహా ఉపకులాల్లో కూడా వారి వాటా వారికి ఇవ్వండి. దామోదర రాజనరసింహని అడిగితే ఎక్కువ మీకు కనిపించాను కానీ కొంతమందికి అహంకారంగా కనిపిస్తుంది, కొంతమందికి ఆత్మగౌరవంగా కనిపిస్తుంది. అన్ని అవమానాలు వడ్డలున్నాయి. ఈ సమాజం అంత ఈజీగా నేను ఒప్పుకోదు, నేను అంగీకరించదు. కానీ అంగీకరించాలని మాత్రాన నువ్వు బానిస అయ్యే అవసరం లేదు. నీకు సిద్ధాంతం ఉండాలి. వాళ్ళ అహంకారం అనుకున్నా నువ్వు ఆత్మగౌరవంతో బతకాలి. ఆ ఆత్మగౌరవమే చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. స్టేజ్ మీద మాట్లాడేది ఒకటి, స్టేజ్ కింద దిగిన తర్వాత మాట్లాడేది ఒకటి కాదు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ నీకు ఉండాలి. ఈరోజు ఇంత పెద్ద సభను ఇంత విజయవంతంగా వీరేశం తీసుకొచ్చిండు అంటే అది ఓ క్యారెక్టర్, అదో సిద్ధాంతం, అదో ఆదర్శం. కానీ మన పెద్దలు త్యాగాలు, తెగింపు, కానీ అంకిత భావంతో త్యాగంతో ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు మనం స్మరించుకుంటాం, గుర్తించుకుంటాం. ఈ వర్గీకరణ మీద మళ్ళీ 2004లో కోర్టు అంగీకరించకపోతే మళ్ళీ పోరాటం. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో వాదన జరిగేటప్పుడు రాష్ట్రానికి ఒక నోటీస్ వస్తే దాని మీద తక్షణమే స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నా పార్టీ నా ప్రభుత్వం నేను చెప్పుకుంటలే, నా చెప్పుకునే అవసరం లేదు. నాకు గెలిచినము ఓడినము గెలిచినము రాజకీయాల్లో 65 సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఒక నియోజకవర్గంలో ఉన్నాం. ఆ చరిత్ర నాది. కానీ మేము చెప్పుకోకపోవడం కూడా పొరపాటే. ముఖ్యమంత్రి గారు నన్నే స్వయంగా పిలిచి, గౌరవ శాసన సభ్యులందరూ ఉన్నారు, అందరూ తీసుకొని అలా నువ్వు పోవాలి ఢిల్లీకి, ఎంత పెద్ద అడ్వకేట్నైనా మేము భరిస్తాము, మన వాదన వినిపిస్తాము, సమాజంలో మొట్టమొదట ఈ ఉపకులాలకు మాదిగాసుకు న్యాయం చేయాలి. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, కానీ సోషల్ జస్టిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న సోషల్ జస్టిస్ రావాలంటే మనం నిర్ణయాలు తీసుకోవాలి, చరిత్రలో మనం మిగిలిపోవాలి. కనుక మీరు ఒక బృందాన్ని తీసుకొని మీరు ఢిల్లీకి పోండి అని చెప్పి మేము ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో కూర్చొని అడ్వకేట్ని నియమించి రాష్ట్ర తరఫున ఎందుకు వర్గీకరణ కావాలి, మీరు వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలంగా అంటే ఆనాడు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మేము అనుకూలంగా ఉన్నాము అని చెప్పి ఆగస్టు 1, 2024 11:30, 12 గంటలకు సుప్రీంకోర్టు తన తీర్పు ఇస్తుంటే ఆ సమాచారం మాకు అందింది. ముఖ్యమంత్రి గారు మేము చెప్పినాం, ఇప్పుడే తీర్పు వచ్చింది, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవాలంటే ఎంపిరికల్ డేటా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో ఆ డేటా మనకు కావాలి. దాని ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, కేటగరైజింగ్ చేసుకోవచ్చు అనే తీర్పు వస్తే 11:30, 12 గంటలకు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే 1:30 లోపల 1 గంట కాల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసి 1 గంట లోపల 1:30 లోపల అది మేము చెప్పుకోము. 1 గంట లోపల అందరు గౌరవ శాసన సభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు తీర్పుని మేము అమలు చేస్తాం, సోషల్ జస్టిస్కు మేము నిలబడి ఉన్నాము, సామాజిక న్యాయం చేస్తాము, ఎవరికి నష్టం కాకుండా న్యాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే మేము కమిట్ అయి ఉన్నాము. ఆ చేవల డిక్లరేషనే కానీ వర్గీకరణనే కానీ అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం కనుక మేము త్వరలోనే ఒక సబ్ కమిటీని నియమిస్తామని చెప్పి ఆ తర్వాత మేము అందరం పోయినాం. నరసింహులు గారు అందరం కలిసిపోయినాం సీఎం గారి దగ్గరికి. సార్ కమిటీ వేయండి అని చెప్పి వారు కమిటీని నియమించారు. మీ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చైర్మన్, నేను కో చైర్మన్గా 5 మంది సభ్యులతో కమిటీ నియమించడం జరిగింది. ఆ కమిటీ ఇంటరాక్షన్లో 6-7 మీటింగ్ల తర్వాత రికమెండ్ చేసినాం ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఒక 1 మ్యాన్ కమిషన్ మీరు నియమించండి, 60 రోజుల లోపల వారి యొక్క కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా రేపొద్దున అసెంబ్లీలో మనం బిల్లు ప్రవేశపెడదాము, చట్టాన్ని తీసుకొద్దాము. ఈ కేటగరైజేషన్ అనేది ఉపకులాలని మేజర్ కులాలని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంపిరికల్ డేటాని దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా మనం న్యాయం చేద్దామని చెప్పి చేయాలని చెప్పి మేము ఒకటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగానే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఈరోజు పనిచేస్తున్నది బొరుగుల రామకృష్ణారావు భవన్లో. ఏ కులానికైనా ఏ ఉపకులానికైనా అది వర్గీకరణకు వ్యతిరేకమే కానీ అనుకూలమే కానీ మీ హక్కుల గురించి మీ వాటా గురించి మీరు పోవచ్చు, వారికి ఒక అర్జీని ఒక రిప్రజెంటేషన్ని లేదా మెయిల్ చేయొచ్చు, పోస్టు ద్వారా పంపించవచ్చు, లేదా స్వతహాగా ఈ సంఘాలు బొరుగుల రామకృష్ణారావు భవన్కు వేసి డిసెంబర్ 14వ తేదీ లోపల మీ యొక్క అభిప్రాయాలని లిఖితపూర్వకంగా మీకు కావలసినవి, మీ హక్కు, మీ వాటా, మీకు ఏం కావాలనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 దళిత వర్గాలు, దళిత కులాలు, మాలామాదిగాని కాక ఉపకులాలు అందరు కలిసి మీ అభిప్రాయాన్ని ఆ కమిషన్కు తెలియజేయండి. ఆ తర్వాత కమిషన్ 10 రోజులు 15 రోజుల లోపల ఓ నివేదికని ప్రభుత్వానికి అందజేస్తుంది. దాని ఆధారంగానే ప్రభుత్వం స్పందిస్తుంది. ఈరోజు బాధ్యతతో మాట్లాడుతున్నాం, ఓ మంత్రిగా మాట్లాడుతున్నాం, ఓ సీనియర్ మంత్రిగా మాట్లాడుతున్నాము. 65 సంవత్సరాల రాజకీయ జీవితంలో నా కుటుంబంలో మేము మాట్లాడుతున్నాము. అందరు నల్గొండ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాటిస్తే మాట నిలబడుతుంది. ఓటమి గెలుపు సహజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినాం. మొట్టమొదటి వర్క్షాప్ ఎక్కడుండే నల్గొండలో చేసినాం. దేనికి సంబంధించి? సబ్ ప్లాన్కు సంబంధించి నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్స్లో సబ్ ప్లాన్కు సంబంధించి మొదటి సభ ఇంటరాక్షన్ సభను ఏర్పాటు చేసినాం. మీ అభిప్రాయాలు తీసుకున్నాం. ఆ రకంగా 13-14 జిల్లాలలో ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత దేశంలో మొట్టమొదటిది సబ్ ప్లాన్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఆ సబ్ ప్లాన్ గురించి ఎవరు మాట్లాడారే? ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడే? ఏ ఒక్క నాయకు ఎంత అవగాహన ఉంది దీని మీద? సబ్ ప్లాన్ అంటే ఏంది? ఏమడిగినాం మనం? ప్రభుత్వం ఏమిచ్చింది? ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? జనాభా ప్రాతిపదికన జిల్లా యూనిట్గా ఏ కులం జనాభా ఎంతుందో దళితులల్లా వారికి ఆర్థిక సహాయం ఆ జనాభా ప్రాతిపదికన వారికి అందియాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మన వర్గీకరణ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే మన రాతలు మారుతాయి. ఏ రాతలు మారుతాయి? విద్యాపరంగా, ఉద్యోగపరంగా. అన్ని ఉద్యోగాలు రావు.
అంతమంది మేధావులు గారు. కానీ ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అవసరం, ప్రతి కుటుంబానికి ఒక ప్లాట్ అవసరం, ప్రతి కుటుంబానికి ఒక సబ్సిడీతో కూడిన ఒక స్కీమ్ అవసరం. అంటే ఆర్థికంగా నేను బలపడాలి, ఆర్థికంగా నాకు స్థిరత్వం రావాలి. నాకు రెసిడెన్షియల్ స్కూల్లో నాకు సీట్ వచ్చేసింది, సంతోషం. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతుంది, అయినా నాకు ఉద్యోగం నేను కంప్లీట్ అయితే నేను పోటీ పడుతున్నా, నాకు ఉద్యోగం వస్తుందో రాదు తెలియదు, ఉద్యోగం రావచ్చు. కానీ నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు? నాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? నాకు ఓ 10 ఎకరాల భూమి ఉందా, 5 ఎకరాల భూమి ఉందా? నా ఆర్థిక స్థితిగతులు ఏంటి? నా పరిస్థితి ఏంటి? నాకు ప్రభుత్వం ఆదుకోవాలి. లోను, సబ్సిడీ, మార్జిన్ మనీ ఓ 20 లక్షలు 30 లక్షలు ఒక కుటుంబానికి సబ్సిడీ ఇవ్వకు, నాకు లోన్ ఇవ్వు, సబ్సిడీ ఇవ్వు, మార్జిన్ మనీ ఇవ్వు, నా కుటుంబం స్థిరపడుతుంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గ్రామాలలో ల్యాండ్లు లేవు, భూములు లేవు. ఈరోజు ఆనాడు ఇందిరాగాంధీ పుణ్యమా అని చెప్పేసి భూ సంస్కరణల ఉద్యమంలో మన భూములు వచ్చిన ఎకరమో, అర్ధ ఎకరమో, 2 ఎకరాలు. ఈరోజు పరిస్థితి ఏంది? సమాజంలో మార్పు వచ్చినా మన రాతలలో మార్పు వస్తున్నదా? మన ఆలోచనలో మార్పు రావాలి. ఈ పోటీ ప్రపంచం ఎట్లా బతకాలి? మనం నా పిల్లలు విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి, ఉద్యోగం రావాలి. రేపు ప్రభుత్వ పరంగా నాకు ఉద్యోగం రాదు, ప్రభుత్వ ఉద్యోగం రాదు, నా పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏదో ఒక జాగాలో నా బరువు మొయ్యాలి, నా బాధ్యత తీసుకోవాలి. దానికి అవసరమయ్యేది సప్లాన్. ఏ రకంగా మీకు కేటగరైజేషన్లో, వర్గీకరణలో మీకు విద్య, ఉద్యోగంలో మీకు కేటగరైజేషన్ ABCD పనికొస్తుందో, సంపూర్ణంగా నీ రాత మారదు. నీ రాత ఎప్పుడు మారుతుంది అంటే ఆర్థికంగా ప్రభుత్వం. మనకు ఎస్సీ కార్పొరేషన్ ఉంటుండే ఒక కాలంలో, ఈరోజు నిధులు లేవు. ఒక కాలంలో ఎస్సీ కార్పొరేషన్ ఉంటుండే, ఓ 50,000 మంజూరు అయితే మనకు కనీసం ఒక 25,000 సబ్సిడీ వస్తుంది, ఓ 5,000 మార్జిన్ మనీ, ఓ 15,000 లోన్. ఈరోజు పరిస్థితి ఏంది? ఆనా 2013లో సప్లాన్ తీసుకొస్తే ఇప్పటి వరకు సప్లాన్ పైన ఎవరు మాట్లాడారే? సప్లాన్కి మన జాతికి సంబంధం లేదా? సప్లాన్ దళితులకు సంబంధం లేదా? సప్లాన్ గిరిజనులకు సంబంధం లేదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఈరోజు ఎవరు మాట్లాడారే 1 మ్యాన్ కమిషన్ గురించి? ఎంతమంది వచ్చి 1 మ్యాన్ కమిషన్ వచ్చిందని చెప్పేసి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా రేపు పొద్దున ప్రభుత్వం నిర్ణయించకపోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రశంసించుకోవాలి. ఎందుకు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 2 గంటల లోపల మీకు అసెంబ్లీలో ఆ ధైర్యంగా ఆ కమిట్మెంట్ తోటి ప్రకటన చేసింది. అయినా మనకు అనుమానాలే. ఈరోజు గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది, గ్రూప్ 1 పోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముంగట వచ్చిన నోటిఫికేషన్ వేరు. ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పారు భవిష్యత్తులో నోటిఫికేషన్ ఇవ్వము, వర్గీకరణ తర్వాతనే చేస్తాము అని చెప్పేసి దాన్ని ప్రస్తావించమే ఈరోజు, దాని గురించి మాట్లాడమే ఈరోజు. నేను ఈ జాతికి చెందినోన్నే, ఈ సమాజానికి చెందినోన్నే. ఆ పోరాట పటిమ ఉన్నది, ఆ తెగింపు ఉన్నది, ఆ సిద్ధాంతం ఉన్నది. ఓటమి చూసినోన్నే, గెలుపు చూసినోన్నే. రాజకీయం కొత్త కాదు నాకు, కానీ ఒక కమిట్మెంట్ ఉండాలి. ప్రతి నాయకునికి ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. ఎస్, మన జాతీయులలో అమాయకత్వం ఉంటుంది, ఇది యథార్థం. ఉద్వేగాలు ఉంటాయి, యథార్థం. ఆవేశం ఉంటుంది, యథార్థం. కానీ కొద్దిగా మూర్ఖత్వం కూడా మనకు ఉంటుంది. ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళి బయటికి రావాలి, ఆవేశాలకు వెళ్ళి బయటికి రావాలి. మన ఆలోచన శక్తి పెరగాలి. ప్రజాస్వామ్యంలో ఇన్ని ఎలక్షన్స్ మనం ఎంతమంది గమనించినాము, ఎంతమంది అధ్యయనం చేసుకున్నాము? ఈ ప్రజాస్వామ్యంలో నాకు ఓటు ఉన్నది, రేపు పొద్దున ఈ ఫలానా పార్టీకి ఫలానా వ్యక్తికి నేను ఓటేస్తాను, ఈ ఓటేస్తే రేపు పొద్దున 5 ఏళ్ళు నా కుటుంబ జీవితము, నా రాత, నా భవిష్యత్తు, నా నడవడిక అంతా ఆ నాయకుని చేతిలో పెడుతున్నా, ఆ పార్టీ చేతిలో పెడుతున్నా అని చెప్పి ఎంతమంది జాగ్రత్త పడతాము?
ఆ ఆలోచన మనకు ఉండదు. ఆలోచన పెరగాలి. ప్రపంచంలో ఏ సమాజమైనా, ప్రత్యేకంగా తెలంగాణ సమాజంలో గత 100 ఏళ్ళలో మళ్ళీ తిరిగి చూస్తే ఎందుకు అలజడి, ఎందుకు అభద్రత, కారణం ఏంటి దానికి? ఎందుకు ఉద్యమాలు? ఆ పైన భూమి హక్కుల పైన ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, 69 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత 2001 నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం దేని గురించి? ఎవరు బాగుపడడానికి? 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. మీ రాతలు మారినాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉద్యమాలు, ప్రాంతాలు, దీంతో తలరాతలు మారాయి. మన తర్క శక్తి పెరగాలి, మన ఆలోచన శక్తి పెరగాలి. మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏమున్నది, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచన చేయాలి. స్వార్థం కాదు. అందరికి అన్ని ఆశలు ఉంటాయి. ఎదగాలి, స్థిరపడాలి, కుటుంబం బాగుపడాలి. కానీ జాతిలో కూడా మేధావు ఉండాలి, మేధస్సు ఉండాలి, తర్క శక్తి పెరగాలి. ఇది నేను అడుగుతున్నాను. ఇది సబబా కాదా? నా భవిష్యత్ ఏంది, నా పిల్లల భవిష్యత్ ఏంది, నా స్థాయి ఏంది సమాజంలో, నేను ఇట్లెందుకున్నా, కారణం ఏంది అనేది మనం ఆలోచన చేయాలి. మీ అందరితోటి విజ్ఞప్తి ఒక్కటే, ఇది నిరంతర ప్రక్రియ. ఈ పోరాటం అనేది నిరంతర ప్రక్రియ, కొత్త కాదు. కానీ మనలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి అధ్యయనం చేయాలి. అన్నింటిలో పెద్ద రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. అవునా? దేశంలో అన్నింటిలో పెద్ద రాష్ట్రం ఏది? అన్నింటిలో కులతత్వమే కానీ మతతత్వమే కానీ పరాకాష్ఠకు చేరిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక దళిత ముఖ్యమంత్రి అయిందంటే ఏ కారణాలతో అయింది? దాని వెనుక ఉన్న శక్తి ఏంది, కారణం ఏంటి అంటే నీకొక్క నాయకుడే కాదు, సాంస్కృతిక నాయకుడు కావాలి. ఒక కల్చరల్ మార్పు రావాలి. ఆ కల్చరల్ మార్పు అనేది నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిరా? ఓ కాంచీరాము, ఒక మాయావతి యూపీని పరిపాలించారు, ఏ రకంగా పరిపాలించారు ఆలోచన చేసిరా? ఈరోజు రాజకీయాలు మాట్లాడతానండి నేను. అక్కడ సమాజం గురించి మాట్లాడుతున్నా, అక్కడ సమాజంలో మార్పు గురించి మాట్లాడుతున్నా, అక్కడ సమాజంలో ప్రభుత్వ హక్కు గురించి మాట్లాడుతున్నా. ఏ రకంగా ఉత్తరప్రదేశ్లో 3 సార్లు దళిత ముఖ్యమంత్రి అయింది. దీనికి కారణం ఏంటి అంటే ఒక ఐడియల్. ఆ ఐడియలే రవిదాస్ మహారాజ్. ఎంతమంది రవిదాస్ మహారాజ్ చరిత్ర తెలియదు మనకెవరికి తెలియదు. చమార్ అంటే ఏంది తెలియదు. చమార్ అంటే మాదిగానే, మోచి అంటే మాదిగానే. అది సభ్యత కాదు. మన వాటా మనం అడుగుతున్నాం. మన నష్టం జరిగింది. ఆ నష్టం కొత్త కాదు. ఏనాడు నుంచి మనకు నష్టం జరుపుకుంటూ వచ్చింది. నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, నేను ఇట్లున్నా అంటే అది పని చేయదు. అది రాజకీయం కాదు. అది శత్రుత్వానికి దారితీస్తుంది, అది అసహ్యానికి దారితీస్తుంది, అది ద్వేషానికి దారితీస్తుంది. అది రాజకీయం కాదు, అది ప్రజానాయకుడి లక్షణం కాదు. ఈ సమాజం మనది. పొద్దున్నే అందరం కలిసి ఉంటాం మనం, దళితులే కానీ, ఆదివాసులే కానీ, ఇతరులే కానీ. కానీ మనకు బాబాసాహెబ్ ఇచ్చినట్టు మన రిజర్వేషన్లో మన వాటా మనకు కావాలి. ఈరోజు సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని. దానికి మొట్టమొదటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మేమున్నాము, ఏ కులానికి వ్యతిరేకం కాదు. మీకు బాధ్యతగా ఉంటాము, ఆ ఉపకులాలకు బాధ్యతగా ఉంటాము, మీ వాటా మీకు ఇస్తాము అనే మాట ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. కనుక రేపు డిసెంబర్ 14వ తేదీ లోపల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే రిజిస్టర్ సంఘాలు ఉన్నాయో, విద్యావంతులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, ప్రొఫెసర్లు ఉన్నారో, ఎవరున్నా మీ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి.
లిఖితపూర్వకంగా కమిషన్కి ఇవ్వండి, ప్రతి గ్రామంలో చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, అయ్యా ఇది మా ఆవేదన, ఇది మా ఆలోచన, ఇది మేము రాతపూర్వకంగా మీకు ఇస్తున్నాము, మమ్మల్ని కాపాడండి, మాకు న్యాయం చేయండి. డిసెంబర్ 14 తర్వాత కమిషన్ ఎప్పుడు నివేదికిస్తే దాని ఆధారంగా ఖచ్చితంగా మేము వర్గీకరణ తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాం. కానీ ఒక మార్పు కావాలి, ఈ కులాలలో ఒక మార్పు రావాలి. ఇలాంటి మార్పు రావాలంటే చైతన్యవంతులం కావాలి, తరక శక్తి పెరగాలి, స్వార్థం కాదు, అందరిని గౌరవించుకుంటూ మన ఎదగాలి అంటే అందరిని కలుపుకొని పోవాలి. కానీ ఈరోజు ఇంత గొప్పగా ఇంత బ్రహ్మాండంగా మా వీరేశం గారు ఈ సభ ఏర్పాటు చేయడము, మమ్మల్ని ముఖ్య అతిథికి ఆహ్వానించడము హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తున్నారు. వీరేశం, జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాయకుడు అనేవాడు ప్రజానాయకుడు కావాలి. ఓటమి గెలుపు అనేది సహజమే, ప్రజల నిర్ణయం. కానీ అంకిత భావంతో ఓ సిద్ధాంతపరుడు కావాలి, సేవాభావం ఉండాలి, సమాజానికి తిరిగి చెల్లించే ఆ పటిమ ఉండాలి. అతడే, అలాంటి వారే సమాజానికి అవసరము, వాళ్ళే నాయకులు. కనుక నేను ఈ వీరేశం గారి ఈరోజు హృదయపూర్వక అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. అన్నగారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యేలందరినీ, సత్యనను, కాసిమన్నను, యాదన్నను అందరినీ అభివాదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరు స్టేజ్ మీదకి ఎక్కువదన్న, స్టేజ్ ఆగదు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వర్ధిల్లాలి. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జాతి బిడ్డలను జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి వ్యక్తికి, జాతి కోసం, ఈ వ్యవస్థ కోసం, ఈ ప్రజల కోసం నేను ప్రాణ సిద్ధమని చెప్పి ఒక ప్రొఫెసర్గా, ఒక మాదిగ ప్రొఫెసర్గా నిజంగా జైల్లో ఉన్న మహాకత్ర పోరాట వాడిన కాసిం, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు తమ్ముడు నరేష్ గారికి, మల్లన్న గారికి, సుహాకరణ గారికి, నాగర అంజన గారికి ఈ వ్యవస్థతోని సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాదిగ వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఇవాళ నేను వెంకటస్వామి గారికి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాం, దాన్ని మేము అడగదొక్కుతాం, నిలబెడతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం. జాగ్రత్త బిడ్డ చెప్తున్నా నేను. నువ్వు మా మాదిగలకు ఏం చేయ, నీ తోడున్న మానవులకి ఏం చెప్పి ఏం చేసావని చెప్పాలి. నీకు తోడున్న మానవులకి ఏం చేసావని చెప్పాలి. నీ అయ్యే కాంచి మొత్తం రిజర్వేషన్ పేరు మీద కోట్లాలు కోటి సంపాదించారు మీరు. మీరు ఇక్కడ ఎవరు రావు, ప్లీజ్ మీరు పక్క జరగండి, పేరు మీద మీరు మీ నాన్న కోట్లాల రూపాయలు సంపాదించారు. ఇవాళ మాకేం పెట్టకను, మేము ఎవరు కూడా మీ ఎంగి చేయకూడదు ఆపాం, మేము ఏడో చేయకూడదు ఆపాం. శరంతోనే బతికే మాదిగ జాతివి. ఇంకొక మాట చెప్తున్నాను, మేము కరాఖండిగా ఉన్న శంలో ఉన్న ఆవుపోయేరు వస్తే దానికి వెళ్ళిన గోర్జాన్ని మేము పదిరి కడితే ఊరంతా వచ్చి అడక తినేవాళ్ళు, అడకపోయేవాళ్ళు. అది మోద గోర్జం. ఇవాళ మనం ఎత్తి చేసుకున్న రంగు ఎక్కడికెక్కేలా అదే ఈరగాసు అన్నాడు. ఈరగాసు ఆనాడు ఆ మాదిగా ఏడుంది, అది చెప్పులో రుద్దుడు. ఆ చెప్పులో రుద్దిన కర్రమని ఎత్తి రుద్దుకుంటున్నాం. వాడు సైంటిస్ట్ బాగుగారు ఆనాడే సచ్చిన కొట్టు తీసి, మేము ఎవరి కోసం చెప్పండి, నేను మా అయ్యా మాకు జనం ఉండే సచ్చిన కొట్టు తీసుకొని బండి తీసుకొని ఊరోతలు పోయి దాన్ని తోలొలిసి లందరూ పెట్టి చెరుకొట్ట పోయి తంగడి కట్టే రేలకడి తెచ్చి ఊని తేడా చేసినాక ఆ పటేలకు వచ్చింది, సీకే నాకు వచ్చింది. అట్లా ఇంకోటి, ఈ జాతికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిన జాతి కూడా మాదిగ జాతి. తొండ కుట్టినేమో, చెప్పులు కుట్టినేమో,
మనకాడ ఇంకోటి మనకాడ జనరేషన్ మొత్తం మాదిరి చెప్పులతో కూడా ఇవ్వలేరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, గూడవరెడ్డికి గుడారెడ్డికి మాదిగరెడ్డికి మొదలరెడ్డికి ఈ బంధం వాళ్ళ బంధం ఉంది, వ్యవసాయ రంగానికి సంబంధం ఉంది. అందుకోసమనే ఇవాళ గొల్లలకు తిత్తి పుట్టింది ఎవరు? మాదిగోడు. గొల్లలకు తిత్తి పుట్టింది ఎవరు? మాదిగోడు. గౌళ్ళ ముస్తాకు పుట్టింది ఎవరు? మాదిగోడు. గౌళ్ళ ముస్తాకు పుట్టింది ఎవరు? మాదిగోడు. ఇవాళ మింటికి ఆనాడు మింటికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సందర్భంలో ఆ బిడ్డకి తోలుని బూట్లు కొట్టి రక్షణ ఇచ్చింది ఈ మాదిగ జాతి. మీరే ఇచ్చారు. మీరు మోస రాజకీయాలు సందు రాజకీయాలు, మేము సర్దార్ రాజకీయాలు. అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎందుకు వ్యతిరేకిస్తారో చెప్పాలి. దమ్ముంటే వ్యతిరేక పోరాటం అని చెప్తా ఉన్నారు. నువ్వు వ్యతిరేకం అయితే మేము అనుకూల పోరాటం పెడతాం. నేను చెప్తున్నా, కత్తుల కోడ వాడిన కరీంనగర్లో ఇవాళ మేము నక్సలైట్గా ఉద్యమకారులుగా మా ప్రాణాలను మీరు ఆడగలైన మా మీద సవాలు ఎదురారు. ఎవరా మీరు? ఇవాళ మీరు ఇంత మానవులందరూ జమ చేస్తూ ఇంత మంత్రి పదవికి ఇద్దరు పదవి రావాలని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మనం చేస్తున్నాను. మా మాదిగలు కూడా మంత్రి పదవి కావాలి, మంత్రి పదవి కావాలి. ఎందుకు కావద్దు? అందుకోసమనే నిజంగా మాదిగల మంత్రి పదవి కావాలి. మా జాతి కోసం కొట్టాడుతాడు మావాడు కావాలి. అందుకోసమని చెప్తున్న మిత్రులారా, ఏబిసిడి వర్గీకరణ ప్రకటించినారు. నేను రాజలక్ష్మి గారు, ఈరేశం గారు, మన సత్యనారాయణ గారు, లక్ష్మణ గారు అందరూ అన్నీ ఉన్నాం. నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోధత్వం మాదిగల కంటే ఉన్నదని చెప్తున్నా. నేను ఎవరు కాదు. ఇంకొకటి, ఈ జిల్లా మంత్రివర్యులు, ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఉమ్మడి జిల్లాలో గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇక్కడ రెడ్డి గారు మనకు మద్దతుగా ఉన్నారు. మొత్తం మంత్రివర్గం మొత్తం మనం మద్దతుగా ఉన్నది. నేను మీ కనుక ఒక అంబేద్కర్ పేరు చెప్పే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి మాలో ఉన్నాడు. నిజంగా కూడా మాదిగలకు పదవి కావాలని ఎందుకు అడగలేదు? మీరు ఎందుకు అడగలే? అందుకోసమనే బోధప్తా అడుగుతాం, తీసుకుంటాం. మేము ఎవరు భయపడతాగా? కూడో లేకుండా శరత్తులు బతికినాం. కూడో లేకున్నా ఆ గొడ్డులు కోసుకొని వడ్డుకు పెట్టుకొని అప్పుడే అనుకునే వాళ్ళం. ఎవరు మీరు? అందుకోసమనే చరిత్ర రాసిన మాదే. ఇంకొక మాట చెప్తున్నా నేను, భారతదేశాన్ని ఏలింది బాబు జగ్జీవన్ ఈ దేశానికి ప్రధానమంత్రి సందర్భంలో అక్కడ కుల వ్యవస్థ ఏమైనా కూడా బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్న మొన్నగాడు మాది కూడా. అందుకోసమే మాది వరకు అంత శివరి కూడా ఎవరు కూడా ఎవరంటే కర్రు మాట్లాడు. నేను ఇంకో మాట చెప్తున్నాను, 2001 నుంచి తుగుతురుగా తిరుగుతున్నా. ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నా నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను. సగం మాలైతే సగం సాలేదు. తర్వాత ఎలవాల వాడి ఎలవాడి మాలో మీ అమ్మ ఈ పొత్తు ఎనర్జీ దిగుతున్నాను అనుకున్నాను. ఆ పొత్తు అయితే ఉన్నది. నేను 2001 అనుకున్నా. 2023 మంత్రుల సమయం ధర ఎప్పుడా అనుకున్నాను. 2023 నేను ఆత్మీయ సమ్మేళనం పెడితే నేను అనుకున్నా పార్టీకి రాజు చెప్పి పడేసిన పీక్ అవతల పడేసిన. నాది కాదు, ఇది నాదే కాదు, నా జాతి కాదు అనుకున్నా. నేను జూన్ 23 2023 జూన్ 30 తారీఖు నాడు 29 తారీఖు నాడు ఆయన పిల్లగాడు ఎవరు కేటీఆర్ వచ్చి 40,000 మేరతో గెలిపారు అని చెప్పాడు. ఎట్టగెళ్తారు చూస్తాను అనుకున్నాను. జూలై 14 తారీఖు నా బర్త్డే ఉండే. సాధ్య సమ్మేళనం పెట్టా. అధికార పార్టీలోకి వెళ్ళి నేను వెళ్ళాను. అంటే వస్తారా రారా అనుకున్నా. 1000-1500 మంది వస్తే నేను వెళ్ళేది రా అనుకున్నా. మిగతా 7,000 మంది వచ్చి ఒక్క తనకైగా అయిపోయింది అనుకున్నా నేను. కానీ కాంగ్రెస్ పార్టీ
నిటారుగా నిలబెట్టి మందల సామాన్లు టికెట్ ఇస్తే ఏం జరిగింది సుమంతులా ఏం జరిగే తొక్కుడు దొక్కితే కదరగింది ఇలా తొక్కుడు దొక్కితే కదరగింది చెప్తాను ఇవాళ ఒక్కడే ప్రజాబలానికి అర్థమైంది చెప్తా నేను ప్రజలను ఏంటో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి నేను కేసీఆర్ కూడా సభ పెట్టాడు వాళ్ళు ఎక్కడ అని వెళ్ళిపోయి ఎందుకంటే ఇలా కథ ఎంత ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు ఏం చేసిన వాళ్ళు కట్టించింది ఏంటిది ఏమనుకోండి మంచిగా మాట్లాడు 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసిన ఎవరైనా నమ్ముతారా 70 ఏళ్ళ నేను ఒక సంస్థలో రాత్రిపడి పత్రులు నేను నాకు రోజుకొక రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు రోజుకొక రూపాయి 70 ఏళ్ళ పుట్టిన చాలా మంది ఏరినా కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటూ వస్తున్నాడే కనుక పిహెచ్డీ చేసి ఇఏ చేస్తే అదొక లెక్క ప్రజల్లో ఉంటే ఒక లెక్క నేను తుంగతుర్తిలో ఇది ఇంతమంది మాదిగోలు ఉంటే ఈ మానవుడికి రెండుసార్లు గెలుతున్నారు ఏందిరా అనేది అది రివరి అనగానే వాళ్ళు కూడా అనుకోరు ఇక వచ్చిర్ర మనం అనుకోరు పట్టుడు గుద్దురు గుద్దిరు ఆ చరిత్ర లేదు 51,000 మిలియన్ వచ్చినాయి ఈ అమ్మ అందుకోసం అని నేను చెప్తాను ఎన్నికలు రేపు అవుతున్నాయి అవుతుంటే వామ్మ నేను ఇంకేం ఓడిపోతున్నాను అనిపించి ఒకరు 80 కోట్లు వచ్చాడు అమ్మని ఇట్లా తిరుగు అని నేను చెప్పి తిన్నరాడు గుద్దిరు ప్రజాబలం ఒక పక్కన పైసలు ఒక పక్కన వివేక నీకు డబ్బులు ఉండవచ్చు ధనం ఉండవచ్చు కానీ నా బలగం ఉంది నా జాతి ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాంగ్రెస్ పార్టీ కంటే ఉండదు రేవంత్ రెడ్డికి దీటుగా ఉండదు ఇవాళ మేము ఒక మాట నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తాను నేను 1974లో ఆనాడు గల ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు వచ్చింది మారమాది వాళ్ళకి కానీ గిరిజనులకు కానీ భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇంకొక మాట చెప్తున్నా పోయిన సర్కారు ఉండే కదా ఏం చేసిందా మన పోరగాళ్ళందరూ అర్థాకర్తలు చేస్తున్న సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతో పిల్లలు అర్థాకర్తలు తావద్దని మెచ్చార్జీలు 40% మెచ్చార్జీలు పెంచండు తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు సాకలైనమ్మ పేరును కోటి హైదరాబాద్ కోటిలో ఉన్న మెడికల్ కాలేజ్కి మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణం చేసిండు అది సామాజిక బాధ్యత మీరేం చేసిరా పోయిన కేసీఆర్ ఏం చేసిన చెప్పరి ఆ పిల్లగాడి లగచర్ర లాగంటే వేసుకొని తిరుగుతుడు ఎవరు కేటీఆర్ లగచర్ర అంటే ఇప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీకి ఇంకొక మాట టీఆర్ఎస్ పార్టీగా మారుకున్నాడే మీ మీరు దోక్కున్నాడు పొందబడి పోయిందనగా నేను ఇంకో మాట ఇవాళ అడుపక్క మారను ఇటుపక్క మేము మాదిగలం మీరు ఏడుపక్క ఉండరు తెలుసుకోండి మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం మా పక్షాన మీరు లేకపోతే మా నినాదం ఇవ్వకపోతే మా ఇళ్ళకి రావు ఇది గీతకి ఇస్తాం వేరే ఇస్తాం మా పెద్ద దుడ్డు గారితో గీత ఇస్తామని చెప్తున్నాను అందుకోసం మిత్రులారా వీళ్ళు ఇలా పాప వాడు మాలసేన ఉండే రాష్ట్ర అధ్యక్షుడు మాలసేన ఇద్దరు కలిసి పోతుంటే ఎంత బాగున్నాం అంటే బాగున్నాం అలా ఏం చేద్దామంటే ఏం చేయకండి ఇచ్చే తీరికి ఇచ్చే ఉండరని చెప్తుంది అడిగి ఏమో మాలసేన ఎక్కడ పోయినా మొత్తం మీ చేసుకొని ఎక్కడ సామి గుడిచెల కొడుకు ఎవరు వివేకు మేము ఎవరి మీటింగ్ కాదు ఎవరికి వ్యతిరేకం కాదు మా మీటింగ్ మేము పెట్టుకున్నాం మా మీటింగ్ కూడా మేము పెట్టుకోం ఎవరు కుక్కం మా మీటింగ్ మేము పెట్టుకుంటాం దాని మాత్రం కూడా తెలుస్తాం అందుకోసమనే రాజు నరసింహన్న నువ్వు హెల్త్ మినిస్టరు ఆరోగ్య శాఖ మంత్రిని ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది దాన్ని ఆరోగ్యం చేయాల్సిన బాధ్యత ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది దాన్ని నయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది లేకపోతే వాళ్ళు దవాఖాన ఉండేది కూడా దుడిగారు పట్టుకొని లేచిస్తారు అందుకోసమనే ఇప్పటికి కూడా నీ మీద నమ్మకం ఉంది ఈ నమ్మకం అందరికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఎందుకంటే చేవెళ్ళ 2018లో చేవెళ్ళ డిక్లరేషన్లో
ఏబిసిడి వర్గీకరణ కోసం రాహుల్ గాంధీ ప్రకటించారు, ఖర్గే గారు ప్రకటించారు. ఇంకోటి మన రాహుల్ గాంధీ అక్కడ వైడర్ పోయేటప్పుడు పోయి వచ్చేటప్పుడు మైసూరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సిద్ధరామయ్యను కూడా కలిసి మీరు ఏబిసిడి వర్గీకరణ కోసం తీర్మానం చేయమని చెప్పడం జరిగింది. వెంటనే కేబినెట్ తీర్మానం చేసి వారు కూడా ఏబిసిడి వర్గీకరణ కోసం కమిటీ చేయడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ మనం నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి నిటారుగా ఉన్నాడు, మనమందరం కూడా నిటారుగా ఉండాలని మన ఎమ్మెల్యే అన్న లక్ష్మణ కరీంనగర్ ఏం జరిగింది? కత్తల కోలాటం వినవా? వేలాది మంది అమరులైన తుపాకీ సంకేసుకొని సామ్యవాద సర్వసత్తాక సార్వభౌమ లౌకిక అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ ప్రకటన ఏమైందని మనం ఒత్తిడి చేయవలసిన బాధ్యత ఉన్నది. చిట్ట చివరికి మనం చేసే ఉద్యమమే వాళ్ళకు కూడా బలం ఉంటుంది. మనం మౌనంగా ఉంటే వాళ్ళు చేయగలిగేది ఏముండదు. అందుకే మనం కూడా పూనుకోవాలి. విద్యార్థులారా, ఈ చట్టం వర్గీకరణ చట్టం అమలైతే లాభం ఎవరికి జరుగుతుంది? ఉద్యోగాలు వస్తాయి, చదువుల్లో సీట్లు వస్తాయి, మీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. దాటి కోసం మనం పోరాటం చేయాలి. వర్గీకరణ చట్టం వలన ఉద్యోగం పొందిన వాడిగా చెప్తున్నా, మన జీవితాల్లో కొద్ది మేరకు ప్రయోజనం జరగాలంటే ఆ చట్టం అమలు కావాలి కనుక దానికోసం పోరాటం చేయాలని, మౌనంగా ఉండకూడదని కారంచెడులో కలదొక్కపల్లి చెల్లెలు పుష్ప పాడింది. పుష్ప రేవంత్ రెడ్డి గారి మాట అసెంబ్లీలో చూసినాక ఎంతో విభేదించిన నేను, ఈ ఒక్కటి చాలయా ఒక మాట మీద అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ రిజర్వేషన్ మొట్టమొదటి రాష్ట్రంగా అమలు చేసి తీరుతా అని చెప్పినప్పుడు నా హృదయం పొంగిపొర్లింది. ఉన్నమాట చెప్తున్నాను నేను. చాలు ఈ జీవితానికి కూడా నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చినాయి. ఏదో సాధించాలని మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపించిన మందకృష్ణ మాదిగ నాయకుడిని ఆశీర్వదించి ముందుకు సాగిన ఆ రోజుల్లో ఎవడు అతి గతి లేదు మన జాతికి. కానీ కృష్ణ నేను మాదిగ అని వచ్చినప్పుడు నా ఛాంబర్లోకి పిలిచి ఎవరయ్యా ఈ వ్యక్తి మాదిగాని రాసి పంపిండు, అతన్ని మొదట పంపమని చెప్పిన లోపలికి. నేను లెక్క చేయలే, సేవ చేసి 6 సార్లు గెలిచా. ఎంత పెద్ద మునగాళ్ళడ్డం వచ్చినా నేను తొక్కుకుంటా నడిచి గెలిచా. ఇలా రాజకీయంగా కావాల్సింది పౌరుషం, జాతి ఐక్యత కావాలి. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని అడ్డుకుంటున్నది ఎవరు? పాపం ఎంతో నిక్కచ్చిగా నేను, మందకృష్ణ, మన వీరేశం, అదే మన మంత్రి గారు రాజనరసింహ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, సత్యనారాయణ గారు, యాదయ్య గారు అందరం పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గర ధన్యవాదాలు చెప్దామని. నేను ఒకటే చెప్పాను, అయ్యా ఇక మాకు ఏం చేయకున్నా పర్వాలేదు, నేను కూడా ఏం అడగను, నాకు అవసరం కూడా లేదు. కానీ నా జాతికి ఇది సంపూర్ణంగా ఇది అమలు చేసే బాధ్యతను తీసుకొని మీరు మాట్లాడిన ప్రకారం ఇది అమలు చేయమని మాత్రమే ఆనాడు కోరాం. పాపం ఆయన కూడా నేను హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను, బ్రహ్మాండంగా పోయి తిరిగి రండి, ఏ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుందో చూస్తానని చెప్పాడు. కానీ బాధాకరం ఏంటంటే ఆయన మాట నడవనివ్వటం లేదనేటువంటిది వినబడతా ఉంది. ఇది కూడా చాలా బాధాకరం. కానీ ఎవరాడు నడవనియనోడు చూద్దాం పదా అని గ్రామాల నుంచి కనుక కాశీం గారు ఎన్ని లక్షల మంది ఉన్నాము, ఇటుకెళ్ళి అటు వేస్తే అటుకెళ్ళి ఇటు వేస్తే మొన్న దాకా ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ ఎవరున్నారు? అప్పుడు ఎవరున్నారు? మరి దేంతో వచ్చింది? అది ఓటుతో వచ్చింది. ఓటు విలువ తెలవటం లేదు మన జాతిలో. అందుకే ఐకమత్యం కాలేకపోతున్నాం. ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఫైట్ చేయకుండా ఏది రాదు, పోరాటం చేయకుండా ఏది రాదు. నేను 6 సార్లు గెలిచినా పోరాటం చేసే గెలిచా నేను. ఇలా కావాల్సిందల్లా పోరాట పటిమ పెరగాలి కానీ తగ్గుతూ ఉంది. నాకు బాధ ఏంటంటే ఏ చదువు సంధ్య లేనప్పుడు కమ్యూనిస్టులు రకరకాల విప్లవ భావాలు ఏ ఉద్యమమైనా చేసినారు. కానీ ఇవాళ ప్రతి ఊళ్ళో ప్రతి వ్యక్తి ప్రతి తమ్ముడి వల్ల 10th క్లాస్ అయితే పాస్ అయింది.
ఈ 10వ తరగతి పాస్ అయిన తర్వాత అసలు ఏ ఉద్యమం రావటం లేదు, ఏ పోరాటానికి సిద్ధం కావటం, బ్రహ్మాండంగా టీవీ చూస్తున్నారు, పంటున్నారు. ఖచ్చితంగా ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సో ఒక విషయాన్ని మీరు గమనించండి. వాస్తవంగా మాదిగోడు ఒకడు ఉన్నదని, మాదిగ జాతి ఒకటి ఉన్నదని ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు మాదిగ జాతి అరుంధతీయులకు పెద్దపీట అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాస్తవంగా ఎమ్మెల్యేలను చదువుకున్నోడికి, నాలాంటి వాడికి, మహేంద్రనాథ్ లాంటి వాడికి, జగన్నాథం లాంటి వాడికి ఎంతో మందికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వద్దంటున్నావా మాట్లాడుతున్నా? నువ్వు గడికెళ్ళి ఒకసారి రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి అంతా ఒక్క దగ్గరికి రావాలి, మన తడాకేందో చూపించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఏది ఏమైనా ఉత్తమ మాటలతో ఏది కాదు. ఇవాళ కమిషన్ కూడా వేశారు, కానీ ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏదైనా టైం ప్రకారం జరిగితే అంత కొంత మేలు జరగడానికి అవకాశం ఉంది. సోదరులారా, ఒక్క విషయాన్ని మీరు గమనించి, మాదిగ జాతిలో ఐకమత్యం రానంత కాలం మనం ఏం సాధించలేం. ఐకమత్యం అంటే ఓటు ద్వారా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మాట చెప్తున్నా, ఒకసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వాస్తవంగా నాకు టికెట్ రాకపోయినా ప్రజలలో ఇట్లా నామినేషన్ వేస్తే సుమారుగా బంపర్ మెజార్టీతో నేను గెలిచాను. ఓటు వాల్యూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు నాయకులు కొరత కనబడతా ఉన్నది. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఏబిసిడి అమలయ్యేంత వరకు కదం దొక్కకపోతే, మనం ముందు నడవకపోతే సాధ్యం కాదు. మీరు గమనించాలి. నాకు కొంచెం ఆ మధ్యలో కరోనా వచ్చి కొంచెం శారీరకంగా కూడా నాకు కొంచెం ఒక్క మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి అందరం మనం ఐకమత్యంగా ఉండాలి. ఏబిసిడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. అయినా మనకు కొంత నష్టం జరుగుతూ ఉంది. దాన్ని చాలా బాధగా నేను భావిస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, తమ్ముడు వీరేశంకు ఆ కాలంలో నేను ఖచ్చితంగా గీత గీసి కొట్టాడినే ఎవడన్నా వస్తే. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో భయపడ్డది లేదు. కాబట్టి వాళ్ళ గీత గీసి కొట్టాడగలిగే సమర్థత ఒక వీరేశంకే ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తమ్ముడి మీదనే కొంత ఈ జిల్లాలో నమ్మకం ఉంది. అరే, ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లయా, ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. పాతకాలంలో ఎప్పుడు ఇట్లా లేదు. కాకపోతే అడిగే వాతావరణం లేక ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ప్రకటనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను మందకృష్ణ మాదిగా అందరం పోయి కూడా అదే చెప్పాము. కానీ ఇప్పటిదాకా కూడా అది పెండింగ్లో ఉండమనేటువంటిది చాలా బాధగా ఉంది. మాదిగ జాతికి రావాల్సినటువంటి వాటా రావటం మేము ఎవడి సొమ్ము గుంజుకోవటం లేదయా. నీ వాటా నీకు, నా జనం ఎంతుంటే నాకంత, మీ జనం ఎంతుంటే మీకంత. అదేవిధంగా ఉపకులాలు వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకు పాలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మాల సోదరుల చుండూరులో జరిగినటువంటి మాలల మీద ఊచకొత్త జరిగితే ఎవడే హౌజ్లో మాట్లాడింది, అసెంబ్లీలో మాట్లాడి 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష నేను ప్రకటించాను. 7 రోజులు ఆమరణ నిరాహార దీక్షను ఆనాడు చచ్చిపోయిందంత మాలవాడు. సోదరులారా, మాదిగలంతా మనం అంతా ఒకటే. కానీ అన్నదమ్ములే విడిపోతున్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ములే పాలిభాగస్తులు కావాలని కోరుకు ఒక తల్లికి తల్లిదండ్రి బిడ్డలే పంచుకుంటారు. కాబట్టి దయచేసి పెద్ద గుణంతో ముందుకు రండి. అందరం కలిసి భవిష్యత్తులో ఉమ్మడిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తమ్ముడు వీరేశం కర్రా ఒక మంచి ఫోటో దివా. చాలా సంతోషం. ఏదేమైనా రాజనరసింహ గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళ నాయన కూడా మంత్రిగా పనిచేసిండు. ఇవాళ అదృష్టం కలిసి వచ్చి వారు కూడా మంత్రిగా అయ్యారు. అది కూడా ఏబిసిడి చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు చరిత్రలో నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యుద్ధం చేసి బడుగులనందరినీ సిద్ధం చేసి
గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతినం స్వయం పాలన సైరనోదయం సామాజిక న్యాయం వంచినం పాపన్నకు సలామో పౌరుషానికి సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో పాటకు సలామో చెమట చుక్కలనే పోసి ఓడిపోతం చేసి పంటను చూస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని వేయిస్తుంటే శిస్తుగట్టమని వేయిస్తుంటే శిస్తుగట్టమని వేయిస్తుంటే కాకతీరపై కత్తుల దోసి కళానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో సమ్మక్కకు సలామో సారక్కకు సలామో అమ్మల కళను ఏకం చేసి రోకలి బండలు చేతులు పట్టి దొరపు స్వాములకెదురుగా నిలిచి భూమి ముక్తి కై పోరును నడిపి భూమి ముక్తి కై పోరును నడిపి భూమి ముక్తి కై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటానికి ఆయుధమెత్తిన వీరవని అమ్మకు సలామో అమ్మకు సలామో అమ్మకు సలామో అమ్మకు సలామో అమ్మకు సలామో అమ్మకు సలామో పాటకు సలామో ఆటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో వీరవనితలకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో పాటకు సలామో పాటకు సలామో ఆటకు సలామో పాటకు సలామో పాటకు సలామో చెల్ మాది గోళ్ళ ఎట్లుంటారు ఎరికేనా గట్టి చెప్పండి కొట్టాలి మాది వాళ్ళు దెబ్బ కొడితే అవతల గోడు చెప్పుకోవడానికి వినడానికి ఎవరు ఉండొద్దు ఉండాలా ఉండాలా ఉండొద్దు అవతల పోయి మనం కొట్టే దెబ్బకు గోడు చెప్పుకోవాలంటే భయపడాలి చెల్ మాది గోళ్ళ డబ్బులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి 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 మాట వరక ఇచ్చిన మాటలైన సకాలాది మానవైన మాది గోళ్ళ డబ్బులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డబ్బులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి జ్ఞానం అందించిన పోదామన్న రాకముందే గుడికి గడిగి శుద్ధి చేసి రోగాలని కట్టినోళ్ళ వచ్చిన పశుల సాపు చేసి సమాజానికి మేలు చేసి ఆలోచనకు పదును పెట్టి ఆరకట్టి తీసినోళ్ళ సుతారాళ్ళ నుండా తీసి పచ్చపులోని ముద్రేసిన మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డబ్బులు వచ్చనే మానవ హక్కుల దండోరేసి కత్తికి సుత్తికి పొత్తు కలిపి పోతం చేసే విద్య నేర్పి కత్తికి పుట్టికి సొత్తు కలిపి
పోతం చేసే విద్య నేర్పి కప్పాదీసి గోడల తలును ఉప్పు తోటి రగి పెట్టి కట్టి తీసి గోడల తలును కట్టి తోటి రాతి గడిగి పోయే తోలునేమో మల్లె ఓల దిద్ది పొంగడు లొక్కలు తంగెడు దొరకదు తంగెడు దొరకదు తల్లి కల్లందాలోన నానబెట్టి కందావతన పిసుకొని ఒకరికి గంధం పంచితే ఊరి కావాల నివాసాలు తటి కమ్మల వాసాలు మది గొల్ల మానవ హక్కుల దండోరేసి మది గొల్ల డబ్బులెత్తనే మానవ హక్కుల దండోరేసి మది గొల్ల ఇన్నరన్నా మనం దెబ్బ కొడత గిట్లా ఉండాలి. మాది గొల్లు ఎవరు మాట్లాడినా మాది గోడు అంటే మనం కొట్టే దెబ్బకు గోడు చెప్పుకోవడానికి కూడా భయపడాలి. అర్థమైందన్నా? గట్టి దెబ్బలు కొట్టాలి. కమ్మరల్లా సుత్తనాదమే తానంది కుమ్మరల్లా కుండలాగా మరుగుతనంది సాకలల్లా బండ సప్పుడే నేనంది గొల్ల కురుమార్గోలు దెబ్బలైతానంది సత్తండ చాకులకు సైరను నేనంది కాలిపోనంటుంది దనదన మోగేటి డప్పు ఇది అంటరాని బండేటి నిప్పు దనదన మోగేటి డప్పు. ఒక నిమిషం చాలు. దండేరెందుకు పుట్టిందో పుట్టి చేసిరి జాగీర్దారులు జమీందారులు తాగే గంజిల ఉమ్మి వేసిరి తాగే ఉప్పుల తుప్పన రేగలు దండోరెందుకు పుట్టిందో పుట్టింది ఎందుకు దర్శన పెట్టిందో కోరుకు బేరం పెట్టింది దండోరెందుకు మోగిందో పుట్టింది తప్పెందుకు దర్శన పెట్టిందో కోరుకు బేరం పెట్టింది ఎందుకు దర్శన పెట్టిందో కోరుకు బేరం పెట్టింది దర్శన పెట్టిందో కోరుకు బేరం పెట్టింది. కొడుకుని నేను మీ ఎర్రవుపాలి నేనే కొడుకుని. రక్తం మరుగుతలేదా మీకు? రక్తం మరుగుతలేదా? రక్తం మరుగుతలేదా ఓ మాదిగలారా? హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలి రారా. రక్తం మరుగుతలేదా ఓ మాదిగలారా? హక్కుల కోసం యుద్ధం రారా. రక్తం మరుగుతలేదా ఓ మాదిగలారా? హక్కుల కోసం యుద్ధం చేద్దాం కదలి రారా. రక్తం మరుగుతలేదా ఓ మాదిగలారా? హక్కుల కోసం యుద్ధం రారా. డక్కలి సింధు మాస్తిమాల సాకలి మంగలి కమ్మరి కుమ్మరి సాకలి మంగలి కమ్మరి కుమ్మరి సాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఉండు పోయాలి మా తెగలక జాతి నిండుకుందరా తెగలక జాతి నిండుకుందరా తెగలక జాతి నిండుకుందరా. దేశం మూల వాసులం ఈ దేశం మూల వాసులం ఈ నేల మీద నల్లని సూర్యులం మాదిగ జాతే మాదిరామించిన నీటేలేరా. మాదిగ జాతే మాదిరామించిన నీటేలేరా. మాదిగ జాతే మాదిరామించిన నీటేలేరా. మాదిగ జాతే మాదిరామించిన నీటేలేరా. ఇల్లు కొయ్యకున్న నా తప్పును తీసి మాకు చరిత్ర లేదంటారా మీరు? సిలు కొయ్యకున్న నా తప్పును తీసి సీతాకోలను సేతబట్టి గుణగుడాడుగుల డమడమ బ్రవితో ఆమరులను నడిపించింది ఉద్యమాల పొంగించింది. అన్న నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ అన్న. అలాగే నాన్న విజ్ఞానను ముందు పెట్టి దామన్న నాయకత్వంలో సుప్రీంకోర్టులో అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ కేసును పరిశీలన చేపించి తొందరగా జడ్జిమెంట్ వచ్చే దాంట్లో
మన పాత్ర మన ప్రభుత్వం పాత్ర కూడా ఉండాలి, ఇది మన కమిట్మెంట్ అన్న అని చెప్పేసి అన్నను ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని నడుపుతుండు. అన్న మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.